నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మమతా బెనర్జీ ప్రభుత్వ తీరు ఎలా ఉంది పోలీసులు ఆమెకు కట్టు బానిసల్లా ఎలా ప్రవర్తిస్తున్నారు సనాతన ధర్మం అంటే మమతా బెనర్జీ దృష్టిలో ఏంటి అనేది ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మాట్లాడారు దాన్ని నేను వినిపిస్తాను ఎందుకంటే ఏఎన్ఐది కాబట్టి మనం ప్లే చేయలేం దీన్ని ఒకసారి వినండి విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం क्या करें बंगाल में सत्तारूढ़ पार्टी की कोई भी गुंडे रहते हैं कोई भी अपराधी जो होते हैं उन्हें सरकारी मदद मिलते हैं इसलिए आईसी को क्यों उनकी और बड़े ऑफिसर एसपी को गाली देते हैं आईसी को गाली देता है। बंगाल में सारे जो पुलिस वाले हैं चाहे वो कांस्टेबल से लेकर आईजी डीजी जो भी कहिए जितने पुलिस वाले हैं सारे पुलिस वालों की ये सरकार की चपलूसी करना सरकार की बात सुन के चलना सरकार के खिलाफ कोई कदम नहीं उठाना और खुद को बचाने के लिए सरकार जो कहे उसको मान के चलना यही इनकी फर्ज बन गए हैं। इसलिए पुलिस वालों को इस तरीके की भद्दी लफ्ज इस्तेमाल करते हुए बेहुदा बातें करने के बाद भी बंगाल की सरकार उनकी मुखिया ममता बनर्जी इनकी तरफ से कोई निंदा में सुनने को नहीं मिली। मतलब साफ है ये सत्तारूढ़ पार्टी और ममता बनर्जी की ये पाले पोसे ये सारे दरिंदोरे हर डिस्ट्रिक्ट में घूम रहे हैं जो मर्जी कर रहे हैं जो इच्छा बोलती रही है। सिर्फ उनकी एक ही काम करने होते हैं कि चुनाव आए तो गुंडागर्दी करके टीएमसी पार्टी को फिर दोबारा जिताए। इसके बाद तुम जो करो बदले में उसमें सारे कुछ मदद सूबे की सरकार से मिलेगी और सरकार हर अपराधियों को अगर उनकी पार्टी की हो तो उन्हें क्षमा करने के लिए बिल्कुल तैयार बैठी है। రైట్ సువేంద్ర అధికారి గారి మాటలు అయితే మీరు విన్నారు కదా పశ్చిమ బెంగాల్ అనేది పూర్తిగా పోకిరీలు రౌడీలతో నిండిపోయింది ఎక్కువగా నేరస్తులే నివసిస్తున్నారు ఇక్కడ ఈ విషయం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు మమతా బెనర్జీ ప్రభుత్వం వాళ్ళని పెంచి పోషిస్తోంది మమతా బెనర్జీ ప్రభుత్వ సహాయంతోనే ఇక్కడ పోక్రీలు నేరస్తులు రౌడీలు పెరిగిపోతున్నారు మొత్తం పోలీసు వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వ సేవలోనే మునిగిపోయిందే తప్ప ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఆలోచించడం లేదు ఆ దిశగా అడుగులు కూడా వేయటం లేదు పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉంది అని చెప్పారు అంతేకాదు పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఏఎన్ఐతో ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో చెప్పారు నిజంగా కూడా షర్మిష్ఠ అరెస్ట్ మీద ఆయన స్పందిస్తూ షర్మిష్ఠను అరెస్ట్ చేయాల్సినంత పెద్ద అవసరం లేదు కానీ ఇక్కడ సంతుష్టీకరణ రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాల కోసం మాత్రమే అరెస్ట్ చేసిందని లేదు ప్రజాస్వామ్యబద్ధంగానే మనోభావాలు దెబ్బతింటున్నాయనే అరెస్ట్ చేస్తే మహువా మొయిత్రా కాళీమాతపై అవమానకర వ్యాఖ్యలు చేసింది ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కానీ ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు హుటాహుటిన ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు ఎందుకు రిమాండ్కు తరలించలేదు అని ప్రశ్నించారు అంతేకాదు టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్ మహదేవ్పై చేసిన పోస్టుపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు అంతేకాదు ఫర్హదా హకీంపై చాలా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కానీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అని అంటే సనాతనవాదులపై మాత్రమే పశ్చిమ బెంగాల్లో చర్యలు తీసుకుంటారు సనాతనవాదులను దూషించే లైసెన్స్ పశ్చిమ బెంగాల్లో ప్రజలకు ఇచ్చారు షర్మిష్ఠ అరెస్టుని పోలీస్ అధికారం దుర్వినియోగం చేసింది అని చెప్పారు దీని కారణంగా మమతా బెనర్జీ అసలు గుట్టు పశ్చిమ బెంగాల్ని నేరస్తులకు అడ్డాగా ఎలా మార్చారు అనే విషయాన్ని మొట్టమొదటిసారి కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి బహిర్గతంగా చెప్పడం వీళ్ళంతా ఇండి కూటమిలో కలిసి ఉన్నప్పటికీ ఒక్క షర్మిష్ఠ అనేది కూటమిని కూడా పటాపంచలుగా విడదీయడంతో పాటు గతం నుంచే కొంత కూటమికి మమతా బెనర్జీకి పడని నేపథ్యంలో అసలు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందని ఎప్పుడు బీజేపీ మాట్లాడుతూ దాని మీద బీజేపీయే పోరాటం చేస్తూ ఉండేది కానీ ఫస్ట్ టైం కాంగ్రెస్ నాయకులు కూడా పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అదుపు తప్పిపోయింది అనే విషయాన్ని మీడియా వ్యాప్తంగా మాట్లాడుతూ మమతా బెనర్జీ అసలు రంగుని బయటపెట్టారు మరి ఇలాంటి ఒక మహిళా నేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరమా కాదు రాజకీయాల్లో అవసరమా ఈమెకు రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేసే అర్హత ఉందా
ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.